మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు. గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్తి తీర్చారు. ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహానేత, గొప్ప మానవతావాది, ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత, నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో కూటమి నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు మన్నం జితేంద్ర గౌడ్ మరియు జనసేన సమన్వయకర్త బొబ్బిపల్లి శ్రీష్ నాయుడు మాట్లాడుతూ ఆకతాయిలు మద్యం సేవించి మారణాయుధాలు వాహనాల్లో ఉంచుకుని తిరుగుతున్నారని, పోలీసు వారు వాహనాలను తనిఖీ చేసేటప్పుడు వారి వద్ద ఆయుధాలేమైనా ఉన్నాయా, అలాంటి వాటిపై తగు జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన మారణాయుధాలతో తిరిగినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి తరపున పోలీసు వారికి ఇచ్చిన లేఖలో విన్నవించుకుంటున్నామన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయిని పెంచి యువత జీవితాలని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. సమాజాన్ని, రాష్ట్రాన్ని, యువతని ఎటు కాకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వం. కాబట్టి నేడు కూటమిలో భాగంగా మేమంతా కూడా ఏదైతే యువత చెడు వ్యసనాలకు బానిసలై సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే బహిర్గత ప్రదేశాలలో మందు తాగడం, అదేవిధంగా మారణాయుధాలని బొడ్లో పెట్టుకొని తిరగడం, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా పోలీసు వ్యవస్థ బైకుల్లో పోయేటప్పుడు లైసెన్సు, హెల్మెట్తో పాటు మారణాయుధాలు ఉన్నాయా, బంగ్యాకు దాగుండారా, మందు దాగుండారా, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా. రెండో వ్యక్తి ఇటువంటి వ్యసనాలకు పాల్పడాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉండాలా అని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి తల్లిదండ్రులను కూడా చేతులు జోడించి నమస్కరించి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మన బిడ్డలు ఏం చేస్తున్నారు, మన బిడ్డలు కాలేజీకి పోతున్నారా, చదువుకుంటున్నారా, సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారా, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనేటువంటి విషయాన్ని బాధ్యతగా మీరందరూ కూడా గమనించుకొని ఈ సమాజానికి మంచి పౌరులని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో గ్రామాలలో కావచ్చు, మండలాలలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, వాళ్ళందరి పైన పార్టీలు ఇవన్నీ చూడకుండా ఉక్కుపాదం మోపి సామాన్యులు కూడా ధైర్యంగా తిరగగలిగే విధంగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఇక్కడే కాదు సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మా పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడంతో పాటు హోంశాఖ మంత్రి గారికి కూడా మేము ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేస్తాం. సమాజంలో ఏదైతే 5 ఏళ్ల పాటు అస్తవ్యస్తంగా తయారై రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి పోయి యువత అందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలైనారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెడతాం. అదేవిధంగా అవినీతి అక్రమాలు చేసినటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా క్రమశిక్షణగా సమాజానికి ఉపయోగపడే విధంగా గాడిలో పెడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. యువత చెడు ఆలోచన వల్ల మన టీపీగూడ పోలీస్ స్టేషన్కి రావటం, ఒక జనసేన తరఫున, టీడీపీ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా యువకులు బంగాకు, మద్యం, ఈ కత్తులు పట్టుకొని ఇటీవల మొన్న పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ పోయలేదని రౌడీని చేసి వాళ్ళని కత్తులతో పొడవపోయి మన టీపీ గూడూరు ఏరియాలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, మండలంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అరికట్టాలని కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు. నిరుపేదల ఆరాధ్య దైవం, నిరంతర ప్రజా సేవకుడు, పేదల పాలిటి పెన్నిది, కలియుగ ధర్మరాజు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు
శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్, రాజేష్ రెడ్డి, డేవిడ్ జాన్.